మధ్య గేట్ ఉంటే బాగుంటది, కానీ ఈ లాక్డౌన్ టైంలో 2 ఇళ్ల మధ్య చెక్ పోస్ట్ ఉంటే నరకంగా ఉంటది. ఇంతకీ ఆ నరకం ఎలా ఉందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ లాంగ్ విత్ ఆసమ్ పీస్. లెట్స్ వెల్కమ్ దేర్. మా ఆయన శ్రీరామచంద్రుడు, ఎవ్వరు చూడడు, నన్నే సరే మాట మాటికి శ్రీరామచంద్ర అనుకో, దేవుడు ఎక్కడైనా ఉంటాడు, శాపం పెడితే చచ్చిపోతాం. అది కాదండి, ఒకటి చెప్పాలి మీకు. ఏంటి? నువ్వు ఏం చేస్తావు నాకు అర్థం కాదు. ఎప్పుడు రాత్రిపూట కనిపించకుండా పోతావు. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే ఏంటనుకున్నావు? కస్టమర్లు లాక్ డౌన్ వల్ల పగలు రావద్దు అంటున్నారు. వైరస్ ఎఫెక్ట్ నైట్ టైం తక్కువ ఉంటది అట, అందుకే రాత్రులు రమ్మంటున్నారు. ఏమో నాకు అర్థం కాదు శ్రీరామచంద్ర. నువ్వు రాత్రిపూట పోతే చింటుగా అన్నా ఇక్కడ నెత్తిగా ఆడిపించరా? కొండరి పప్ప. నీ పేరా పప్పాది? సరే నాకు టైం అవుతుంది, అమ్మ బయలుదేరా. తినిపోయ్యా. హౌలా అది హౌలా కాదురా, హౌలే హల్వా. నేను తీసుకొని పో. తొందర అయ్యా. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ఎక్కడికి వెళ్తాను? యాక్చువల్ గా నేను రియల్ ఎస్టేట్ సార్. ఒక కస్టమర్ రమ్మన్నాడంటే ఫ్లాట్ గురించి మాట్లాడదాని వెళ్తున్నా. ఇంటికి నువ్వేం చేస్తావు అక్కడ? మీడియేటర్ సార్, ఫ్లాట్లు అమ్మడం కొనడం. ఓహో, బాకరం అన్నమాట. వాకర్ కాదు సార్, తనకు అద్భుతమైన పదం ఉంది, సేల్స్ మ్యాన్ ఆర్ మీడియేటర్. అదే మరి తెలుగులో పచ్చిగా బాకర్ అని చెప్పాలి. ఇందుకు నీ పేరేం పేరమ్మా? భాస్కర్ భాస్కర్. అదే లోకల్ టాక్ అదే ఉంది. ప్లీజ్ సార్, అర్జెంట్ గా ఎలా వదిలేండి సార్. మూసుకొని లోపలికి వెళ్ళిపో. అందరినీ కూడా ఇళ్లలో ఉండండిరా, మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డేస్తామంటే విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఎక్కువ ఓపొద్దు, ఎంతే ఉంది, కింద పడిపోద్ది మైకు. ఎవరో మను? అంబర్పేటలో ఉంటాను సార్. ఇక్కడికి ఎందుకు వచ్చినా? మా ఆవిడ ఇక్కడే ఉంటారు సార్. నేను ఎప్పుడు చూడలే నీ ఏరియాలో. డే డ్యూటీ చేసుకొని నైట్ డ్యూటీ ఇక్కడికి వస్తుంటారు సార్. అట్లా చెప్పు. లాక్ డౌన్ కదా, ఎక్కడ రావద్దు, అర్థమైందా? పిసికేస్తా గంటలలో పెట్టి. మీరు పిసికితే ఎంత పిండి వస్తుందో అందరికీ తెలుసు. అంజలి ఏంటండి ఉదయం అనంగా ఎప్పుడో వెళ్తారు, రాత్రి అనంగా చీకటి పడ్డ తర్వాత వస్తారు. ఎప్పుడు నేను మీతో సరదాగా గడిపేది? నీకున్నదే ఒక్క మొగుడు, నాకు 2 రంకు మొగుళ్ళు ఉన్నారు దారిలో. బంగారం ఏం లేదు, ఒకటి గుర్తుకొచ్చింది. మనము శోభన్ రోజు నన్ను లోపలికి పంపించింది కదా, అప్పుడు ఏ చీర కట్టుకున్నా? ఆ చీకట్లో నీ ముఖమే కనిపిస్తుంది, ఇక చీర కనిపిస్తుంది. ఇక చిన్నోడు మాట్లాడతాడు, కొద్దిగా ఆగు. పప్పా ఏంట్రా ఎర్రి పప్ప? ఆడుకుంటానికి కోతి బొమ్మ కావాలి. కోతి బొమ్మ లేదమ్మా, ఎదురుగా ఉంటుంది, దాంతో ఆడుకో. కొండమొచ్చు ఏమండి, కాఫీ. బయట వర్షం పడతా, జాగ్రత్త చూసుకోండి రా. ఒకసారి బయటకు వెళ్ళి కాఫీలో పంచదార వేసుకోండి రా. చెప్పు ఏంటి? ఏం లేదు, పిల్లగాడు పడుకున్నాడు, ఇట్లా వచ్చిపోతామేమని. ఆఫీస్ లోని ఓవర్లోడ్ వర్క్ ఉందమ్మా, 2 షిఫ్ట్లు చేయడం అంటే మామూలు కాదు. వచ్చిపో. ఇదిగోండి మీకోసం హల్వా చేసి తినండి. ఈ చేతితో విషయం ఇచ్చిన అమృతంలా ఉంటుంది. ఈ మాటలు పడేసి పెళ్లి చేసుకున్నాను. ఏకాంత సేవ అబ్బబ్బబ్బా, ఇంత రాత్రి పూట ఫోన్ ఎవరండి? మా ఆఫీస్ బాస్ నిల్లు పై లోపలికి వెళ్ళి. ఎప్పుడు వస్తున్నావయ్యా? తెల్లవారు 7 గంటల షిఫ్ట్ దిగి వచ్చేస్తాను. నేను బయలుదేరుతున్నా. ఏమండి, అది కాదండి. రేపు ఉదయం చిచ్చి రాత్రికి వస్తా. బోకర్ భాస్కర్ ఏడిపోతున్నావు? ఆఫీస్కి వెళ్తాను సార్. ఏంటి వస్తున్నావు పోతున్నావు, ఏమైనా ఇచ్చేది ఉందా లేదా? ఇచ్చాను కాబట్టి బాగా అడిసిపోయి వెళ్ళిపోతున్నాను. అయ్యడం కాదే, పార్టీ ఇచ్చేది ఉందా లేదా? ఏం బిర్యానీ తింటారు? బేవర్స్గా బావర్చి బిర్యానీ తింటారా? పెడతా తింటాం. రండి పెట్టిస్తాను. పరంబోకు వచ్చినప్పుడు ఫస్ట్ ఎంట్రీలో చెప్పాను తెలుగులో మూసుకొని వెళ్ళమని. ఏం మాట్లాడుతున్నారు సార్? అంబర్పేటలో క్లయింట్ ఉన్నారు, వెళ్తున్నాం. వద్దు సార్. సార్ పెద్దవాళ్ళు సార్, అసలే ఇంత మైకు. ఆడేదో బడ్వైజర్ గా బాల్ కూడా మాట్లాడమ్మా. ఏం కావాలమ్మా? ఏం కావాలి? నా వెనకెవరున్నాడో తెలుసా? సార్ నేనే కదా సార్ ఉన్నాను. లాక్ డౌన్ లో తిరగకూడదని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? బిర్యానీ తినడానికి వెళ్తున్నావు సార్. ఒరే బేవర్సల్లారా, ఇంట్లో వండుకొని తినరాని బోల్డ్ అని సరుకులు పంపిస్తుంటే బావార్చికి వెళ్తావురా బేవర్స్.
నోరు అద్భుతం పెట్టుకొని మాట్లాడు. ఏమనుకుంటున్నావు? అక్కడికి వెళ్ళి ఏ బిర్యానీ తిందాం అనుకుంటున్నాం? మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ బోన్లెస్ బోన్తోనా? బోన్లెస్. మేము పెడితే మాత్రం బోన్లెస్ ఏదమ్మా? దేవరాజ్ వీడికో చికెన్ మండి, ఆ పోరంబో కొడుకో మటన్ మండి ఇవ్వండి. మండి సరిపోయిద్దా? స్టార్టర్స్ కావాలా? వద్దు సార్, స్టార్టర్స్. ఏమైందయ్యా? పప్పకు పలిగిపోయిందా మెనక? ఏమయ్యా ఎన్ని దెబ్బలేటివే? అంటే రాత్రి అంతా టైప్ కొట్టాను కదా, వెనకాల కుర్చీకి జారబడితే ఊరుకో. ఈ కరోనా టైంలో ఏమంటదని లాక్డౌన్ టైంలో బయటకు ఒకటి పోలీసులతో గుద్దించుకొని వస్తున్నావు. ఎవడైనా వింటే గుద్దించుకుంటే తప్పుగా అనుకుంటారు. మళ్ళీ అనుకుంటే ఎందుకోతావు? రాత్రిపూట నాకు అర్థం కాదు. అన్నం పెడతారేనా? తిందురా, ప్లేట్ తీసుకురారా. ఆల్రెడీ తినేసాను. తినుకోడుక. నేను డ్యూటీకి వెళ్ళిపోతాను. ఏయ్! అంటే 2 షిఫ్ట్లు ఉన్నాయి వాళ్ళ. అది కాదు. అయ్యో లేదు కుదరదు. జాగ్రత్త పోయిరయ్యా. మేడం బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నాను. పప్ప వచ్చేటప్పుడు చెల్లెంది నాకు ఆడుకుంటానికి. అడిగిన చూసినా ఏంటి అడిగాడు? రమ్మని చెప్పిన పడుకున్నప్పుడు రా. బాధ్యత ఎక్కర్లే, కొంచెం బాధ్యత ఉండాలయ్యా. ఎవరు పడతారు బయటకు వచ్చేస్తారు. పోలీసులు ఊరికే డ్యూటీ చేస్తారా? అర్థం చేసుకోరా. ఒరే బాధ్యత ఇలా రా బాబు. మేము ఉన్నాం కాపాడడానికి. మేము బాధ్యతగా ఉద్యోగాలు చేస్తాం. నువ్వేంట్రా ఊపుకొని బాధ్యతల గురించి చెప్తావు? అంటే ఎవడెవడు బాధ్యత లేకుండా బయట తిరుగుతున్నాడు చూద్దాం వచ్చాను సార్. వారంపోక నువ్వు బాధ్యతగా ఇళ్లలో ఉండాలి. నువ్వు బయటకు వచ్చి ఆడు తిరగటం లేదు, ఈడు అవన్నీ నీకెందుకు బే? ముసుకో. సారీ సార్, ఇంకొకసారి మీ మీద మా మీద ఎంత కొట్టినా నాకు నొప్పి పెడుతుంది. ఏమైందండి ఇలా అలసిపోయి వస్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళు జనాలు ఎక్కువ తిరుగుతున్నారు, రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. ఎక్కువ ఎగరడం వల్ల వీపు పొంగింది అంతే. మీకోసం అని చెప్పి ఓలిగలు చేశాను, తినండి. ఆల్రెడీ పోలీసు వాళ్ళు దారిలో పెట్టారు, పగిలింది కూడా. ఏమైందండి? షిఫ్ట్ అయిపోయింది, బయలుదేరుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు? అమీర్పేట నుంచి అంబర్పేట వెళ్తున్నా. చపాతీ పిండి. అమీర్పేటలో చపాతీ పిండి లేదా? అంటే నార్మల్ బ్రాండ్ దొరుకుద్ది, ప్రియా చపాతీ పిండి దొరకదు. ఈ లాక్డౌన్ టైంలో ఏదో చపాతి ఏదో పిండితో తినొచ్చు కదా, ప్రియా పిండే కావాలని. సార్ మీకు అంత డౌట్ ఉంటే మా ఇంటికి రండి, నేను ఎంత శ్రీరామచంద్రుడు మీకు చూతురు. మాకు అర్థం అవుతుందండి సినిమాలు. పదా పోలీసు వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారు, చెప్పు నేను ఎలాంటి వాడినో. ఏమ్మా నమస్కారం. నమస్తే. మేము మంచిగా డ్యూటీలు చేస్తున్నాం. మీ ఆయన వెళ్తున్నాడు వస్తున్నాడు, పోరాటం మళ్ళీ వస్తున్నాడు. మీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, లాక్డౌన్ అలా తిరగొచ్చా లేదు అడగాలి కదా. ఎలా కనిపిస్తాడు నీకు? పిచ్చోళ్ళ కనిపిస్తాడా? ఆయన మధ్యలో అడగాలి నువ్వేవాడు? అక్కడ మూసుకొని పోడు అక్కడ. నాకు డ్యూటీకి టైం అయింది, వెళ్ళిపోతా. ఇప్పుడు వచ్చి తినిపోయా ఇంత. అబ్బా తినడం అంటే ఏంటి? అక్కడ తిని ఇక్కడ తిని ఎంత కష్టం. ఏంటి దగ్గుతున్నావేంటి? వీటి టెస్ట్ చేయించాలి సార్. వీటి అడ్రస్ ఎక్కడ? మీ ఫ్యామిలీ ఎక్కడ? ఫ్యామిలీ అంటే ముందు అడ్రస్ తీసుకోండి, పేరు రాసుకోండి. గీతాంజలి. మీ భార్య పేరు గీతాంజలి. రాసుకో, అడ్రస్ రాసుకో. అమీర్ అంబర్పేట. మీరు అంబర్పేట రండి. అమీర్పేట ఉంటుంది, అంబర్పేట ఉంటుంది. 2 అడ్రస్లు చెప్తున్నావేంటి? సార్ అమీర్ అంబర్పేటలో గీతాంజలి ఉంటది, కావాలంటే వెళ్ళి కనుక్కోండి. మీరు ఏం మాట్లాడతారు? వెళ్ళి తీసుకురండి పోండి. మీ ఆయన భాస్కరేనా? రాబ్బా నువ్వు ఇట్రా. మీ ఆయన పేరు ఏం పేరమ్మా? మా ఆయన పేరు భాస్కర్ అండి. నువ్వు రమ్మా. ఎవరు? మా ఆవిడ. ఆవిడ మీ ఆవిడ, మరి ఈవిడ? ఈవిడే మా ఆవిడే. అసలు నీ భార్య ఎవర్రా? భార్య ఇదే. నేనే. వెళ్ళాము. అది నువ్వు తాళి ఎవరికి కట్టావు? అది బలవంతంగా కట్టించుకుంది, ఇది నేను ప్రేమతో కట్టా. మరి కాపురం ఎవరితో చేస్తున్నావు? 12 అవర్స్ ఎక్కడ, 12 అవర్స్ అక్కడ. ఏమైందయ్యా? అలాంటి తప్పులు చేయడు. ఎవరు చెప్పిండే? అమ్మా, మీ ఆయన నువ్వు బంగారు బొమ్మ టెంగరబుచ్చి, మీ ఆయన కాదు. మా ఆయన గురించి ఎక్కువ తక్కువ మాట్లాడుతుంటే మొహం పగిలిపోతుంది. మా ఆయనకి నాకు ఒకటి నా మొగుడు. హలో, నీ మొగుడు ఏంటి? అసలు నీ మొహం ఎప్పుడు అద్దంలో చూసుకున్నావు? నల్లపలక మొహం దారా? ఆయన నా మొగుడు. పనికి మళ్ళదానా 15 సంవత్సరాలు అయింది. ఏమనుకున్నావు? మొత్తం అందరు సమక్షంలో తాళి కట్టిండు. ఆ ఊరంతా తిరిగి వచ్చి మా పరిట్లో వెళ్తే మాదే బిడ్డ అన్నట్టుందిరా నీ ఎవరము. ఆయన నా మొగుడే. హే హే కొట్టు కొట్టు హే హే కొట్టు
నా మొగుడు పట్టుకుని దాని మొగుడు ఎలక మహం ఎక్కడ చచ్చింది ఏంటో ఇక్కడ ఇంకెక్కడ ఉంటాడు 1 టౌన్ 2 టౌన్ ఉంది కదా అందుకు 3 టౌన్ కి వెళ్ళిపోయాడు డ్యూటీకి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? బాగా చెప్పావు భాస్కర్. సో ఒకరికేమో వర్క్ లేదని, ఒకరికేమో తిండి లేదని, నీలాంటి వాడికేమో 2 చోట్లకి వెళ్ళడానికి పోలీసులు ఒప్పుకోవట్లేదని. ఎవడి గోల వాడిది. వెరీ నైస్. మనో గారు స్పీడ్ బ్రేకర్ల మధ్య ఎగిరెగిరి కరిగిపోయిందా వీపు. మంచి రైమింగ్, మంచి పంచులు పడ్డాయి, చాలా బాగుంది.